హరి ఓం సాయి అందరికీ ప్రకృతి యోగా నిలయం అందరికీ యోగా అందరికీ ఆరోగ్యం 12th డే బీ రౌండ్ ఛాలెంజింగ్ హెల్తీ వెయిట్ లాస్ 31 days ప్రోగ్రామ్. ముందుగా అర్ధచక్ర పాదాస్తాసన 5 minutes. సో లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్ 100 2 rounds 100 2 rounds ఆటోమేటిక్లీ 5 minutes కంప్లీట్ అవుతుంది. ఆన్లైన్లో కూడా చేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో కూడా జాయిన్ అవ్వచ్చు, మెసేజ్ చేయొచ్చు. దీనికి ఛార్జెస్ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా యోగా టీచర్ పర్యవేక్షణను చేయాలి, సెల్ఫ్గా చేయరాదు. సో నెక్స్ట్ వన్ పోస్టర్ హ్యాండ్ సెట్ బ్యాక్ సపోర్ట్, ఆపోజిట్ ఎల్బో జాయింట్ నీ జాయింట్ టచ్, లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. శ్వాస నిశ్వాస బ్రీత్ తీసుకోవడం ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదండి. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్లో కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇన్హేల్ ఎక్సేల్ టు పోస్టర్ మూమెంట్. ఇది కూడా 5 minutes 100 2 rounds ఆటోమేటిక్లీ 5 minutes కంప్లీట్ అవుతుంది మనకి. నెక్స్ట్ వన్ 3 feet లెగ్ గ్యాప్, హ్యాండ్స్ యాజ్ విజల్, హెడ్ బ్యాక్ సపోర్ట్, లెఫ్ట్ ఇన్హేల్ రైట్ ఎక్సేల్. సైడ్ స్ట్రెచ్ స్లో మూమెంట్, కొంచెం కూడా బెండ్ అవ్వకూడదు. బెండ్ అవ్వకుండా ఓన్లీ సైడ్ స్ట్రెచ్ చేయాలి. ఇది సైడ్ స్టమక్కి, రిబ్స్కి, లోయర్ అబ్డమన్ సైడ్స్కి అండ్ హిప్ సైడ్స్. సో ఫుల్ స్ట్రెచ్ ఆటోమేటిక్లీ ఇంచ్ లాస్ అండ్ వెయిట్ లాస్. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. బ్రీత్ చాలా ఇంపార్టెంట్. బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఆన్లైన్లో కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇన్హేల్ ఎక్సేల్ టు అండ్ లెగ్స్ వైడ్ అండ్ స్ట్రెచ్ మూమెంట్. మనం సాధ్యమైనంత వరకు శరీరాన్ని వంచడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వన్ జంపింగ్, ఆల్టర్నేట్ లెగ్ జంపింగ్, ఇన్హేల్ ఎక్సేల్ ఆర్ ఫాస్ట్ బ్రీత్. ఇది కూడా ఒక 30 seconds 2 rounds ఆర్ 3 rounds యువర్ స్టామినా వేసి. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. ఆన్లైన్ త్రూ కూడా అలానే చేస్తున్నారు. చూసారు కదా ఎలా చేస్తున్నారు. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. చాలా జాగ్రత్తగా చేయాలి, ఎక్కడో కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వన్ తులాసన్. బ్యాలెన్స్ చేసుకొని లెగ్ ఫోల్డింగ్, ఆల్టర్నేట్ లెగ్ ఫోల్డింగ్. స్టమక్ వరకు వచ్చేంతగా ఫోల్డ్ చేయాలి. ఇన్హేల్ ఎక్సేల్, శ్వాస నిశ్వాస, దీర్ఘ శ్వాస దీర్ఘ నిశ్వాస. ఇది 20 moments 3 rounds చేయాలి. అండ్ రిలాక్స్ శంఖాసన్. మళ్ళీ అగైన్ కంటిన్యూ తులాసన్. ఈ విధంగా 20 3 rounds చేయాలి. 20 స్లోగా చేయాలి. 3 rounds చూస్తారు ఎలా చేస్తున్నారు. ఈ విధంగా మళ్ళీ అగైన్ స్లోలీ శంఖాసన్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మెయింటైన్ ఆన్లైన్. ఇలా చేసినప్పుడు రిజల్ట్ కూడా అలానే వస్తుంది మనకి. నెక్స్ట్ వన్ శశంకాసన అర్ధవష్టాసన. లెఫ్ట్ 25 రైట్ 25. 50 moments 2 rounds 50 moments 2 rounds. ఈ విధంగా చేయగలిగితే అడిషనల్ 50 ఇంకా. ఎందుకంటే ఎంత తొందరగా వెయిట్ లాస్ రావాలంటే అంత తొందరగా అది మన బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం 30 ఆర్ 40 5 rounds ఆర్ 6 rounds అది మన చాయిస్. సో కంపల్సరీగా ఈ విధంగా చేయాలి. 12th dayకి వచ్చాం కాబట్టి పోస్చర్ చేంజ్ చేసేసుకుందాం. ఎందుకంటే మధ్యలో బాడీకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ లూజ్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా ప్రెజర్ చేయాలి. అందుకని మనం బాడీని బట్టి పోస్చర్ చేంజ్ చేసుకోవాలి. బాడీ వేస్గా లైట్ వెయిట్ అనిపిస్తున్నప్పుడు పోస్చర్స్కి టఫ్ పోస్చర్స్కి వెళ్ళాలి. అందుకని మనం పోస్చర్ చేంజ్ చేసాం. ఆఫ్టర్ రిలాక్స్ వజ్రాసన్ ఇన్హేల్ ఎక్సేల్ ఒక 20 seconds 30 seconds. ఆఫ్టర్ గో టు శవాసన్ టు అండ్ సుప్త పాదస్థాసన్, ఆల్టర్నేట్ లెగ్ మూమెంట్. చూడండి ఎలా చేస్తున్నారు. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్, ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్ అట్ ఎ టైమ్, హెడ్ రేజ్ అప్. ఇది కూడా 30 ఆర్ 50 5 rounds చేయగలిగితే ఇంకా సూపర్. 5 rounds చేయగలిగితే ఇంకా సూపర్. ఇది 30 ఆర్ 50 లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. ఎక్కడా కూడా బ్రేక్ తీసుకోకుండా బ్రీత్ మెయింటైన్ చేస్తూ నేను చెప్పిన కౌంట్ని యాజ్ యూజువల్ మెయింటైన్ చేస్తే ఎందుకు వెయిట్ తగ్గరం అని చూసుకోవాలి. కానీ సిన్సియారిటీ చాలా ఇంపార్టెంట్. ఆ డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డెడికేషన్ ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు. మనం చేసే విధానంలో ఆ ప్రాక్టీస్ కూడా బ్రేక్ లేకుండా చేసుకోవాలి. రెస్ట్ లేకోకుండా ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత మంచిది. విరామం తీసుకోవద్దు. కంటిన్యూగా చేస్తూనే ఉండాలి.
After next one, posture, 2 legs stomach fold and 90 degrees, 2 legs stomach fold and 90 degrees. ఇది కంపల్సరీగా 100 మూమెంట్ చేయాలి. లెగ్ స్ట్రైట్, ఎక్సేల్, లెగ్ ఫోల్డ్, ఇన్హేల్. ఈ విధంగా 100 సెకండ్స్ కంపల్సరీగా చేయాలి. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్, లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. ఇలా చేస్తున్నప్పుడు లోయర్ అబ్డమన్, పొత్తి కడుపున, ఓకే, బెల్లీ ఫ్యాట్ ఆటోమేటిక్లీ వెయిట్ లాస్ వస్తుంది. ఎందుకంటే టైట్ అండ్ హోల్డ్ ఉంది కదా, హీట్ ప్రొడ్యూస్ అయ్యి మనకి యూట్రస్ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ, అండ్ పెద్ద పేగుల్లో ఏమైనా సమస్య ఉన్నా కానీ బిగ్ ఇన్స్టెంట్స్లో, అండ్ స్మాల్ పేగుల్లో ఏమైనా ఉన్నా కానీ స్మాల్ ఇన్స్టెంట్స్లో, అండ్ లివర్ ఫంక్షన్లో ఏమైనా ఉన్నా కానీ ప్రాబ్లం ఆటోమేటిక్లీ రిలీజ్ అవుతుంది. ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఆటోమేటిక్లీ రిలీజ్ అవుతుంది. ఆఫ్టర్ గో టు శవాసన్, ఎందుకంటే స్టమక్ని ఎక్కువ ప్రెజర్ చేసి ఉంచాం కదా. ఆఫ్టర్ రిలాక్స్ టు శవాసన్ 10 minutes. డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సేల్. సో బ్రీత్ చేస్తూ ఉండాలి, ఎక్కడ కూడా బ్రీత్ మిస్ చేస్తూ ఉండాలి. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్, లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. దీర్ఘ శ్వాస, దీర్ఘ నిశ్వాస, దీర్ఘ శ్వాస, దీర్ఘ నిశ్వాస. హరి ఓం సాయి అందరికీ.